హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ యొక్క రివ్యూ అయితే చేస్తున్నాం కదండి. సో 15/12/2025 ఆ డేట్న జరిగిన ఎగ్జామ్ రివ్యూ అయితే చేసేసాను ఆల్రెడీ. 16 అయితే చేయలేదండి. సో ఇప్పుడైతే మనం 17/12/2025 జరిగిన ఎగ్జామ్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో ఇందులో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ టాపిక్స్ ఇచ్చారు అండ్ ఏ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి, ఓకేనా. సో 17/12/2025 రోజున ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ రివ్యూ. మనకి టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండి. అక్కడక్కడ జనరల్ అవేర్నెస్ సైన్స్ అక్కడక్కడ 1 to 2 లేదంటే 2 to 3 క్వశ్చన్స్ అలా సైన్స్ గురించి కూడా వస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం నాకు కలెక్ట్ అయినంత వరకు నేనైతే మెన్షన్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే ఇవైతే మీకు 2 వీడియోస్ వస్తాయండి, అంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా వస్తాయి. సో ఎందుకంటే మరీ లెందీ అయిపోయినా కూడా చూడడానికి ఎవరు చూడట్లేదు కదా, సో చూడలేరు. సో అందుకని చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను. సో ఇది పార్ట్ 1 అండి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 వస్తుంది. అలాగే మీకు ఇక్కడ నేను టాపిక్స్ వైజ్గానే మెన్షన్ చేస్తున్నాను, అంటే కొన్ని క్వశ్చన్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. విత్ ఆన్సర్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ముందు ఏవైతే వీడియోస్ రివ్యూస్ చేశానో అవి ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇన్ 2025. సో మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి అడుగుతున్నారండి. ఇవి వచ్చేసి మన ఇండియన్కి అండ్ అదర్ కంట్రీ ఉంటాయి కదా, వాటి మధ్య ఎక్కడ జరిగాయి, ఏ ప్లేస్లో జరిగాయి అండ్ ఏ కంట్రీతో జరిగాయి, ఏ ప్లేస్లో జరిగాయి, వాటి నేమ్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి రావడానికి ఛాన్స్ ఉందండి. దట్ 2025 ఒక 9 months కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మీకు సరిపోతుంది. సో చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఖోఖో వరల్డ్ కప్ 2025 మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించిన ఖోఖో వరల్డ్ కప్ 2025. నాకు తెలిసి ఈ 2025లోనే స్టార్ట్ చేశారనుకుంటా, ఐ థింక్ సో, గుర్తులేదండి, అనుకుంటున్నాను. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఖోఖో వరల్డ్ కప్ 2025నే అంటే స్టార్టింగ్ ఇయర్ 2025 ఆర్ ముందే స్టార్ట్ చేశారా మీకు. సో మెన్స్ అండ్ ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ గురించి అడుగుతున్నారు, చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి 2025లో యునెస్కోలో జాయిన్ అయిన ప్లేసెస్ కానీ ఐటమ్స్ కానీ ప్లేసెస్ అండి. యునెస్కోలో జాయిన్ అయిన ప్లేసెస్ గురించి అడుగుతున్నారు, ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ పద్మభూషణ్ ఇన్ 2025 ఫైల్డ్ ఆఫ్ ఆర్ట్. ఓకే, సో ఇది క్వశ్చన్ అండి, సేమ్ డైరెక్ట్ క్వశ్చనే మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. పద్మభూషణ్ ఇన్ 2025 గురించి అయితే అడుగుతున్నాడు. సో అవార్డ్స్ ఇంపార్టెంట్ అంటే అవార్డ్స్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ ఫైనల్స్, అది ఎప్పుడంటే ఐపీఎల్స్ చాలామంది చూస్తూ ఉంటారు కదా. సో 17 and 2025 ఈ 2 ఐపీఎల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు. ఓకే, ఐపీఎల్ ఫైనల్స్ అండి. ఫైనల్స్లో 2017 and 2025 ఈ 2 years కలిపి సో ఈ 2 years కలిపి సేమ్ ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చిందండి. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సో అది ఎవరు, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, సేమ్ క్వశ్చన్ అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఓకే, చెప్పాను కదండి సైన్స్ కూడా వస్తుందని అక్కడక్కడ. సో ఆ క్వశ్చన్ సైన్స్ క్వశ్చనే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వన్ ద మెన్స్ ఎలెక్ట్ రేస్ ఆర్ ద 2025 ప్యారిస్ మ్యారథాన్. సో సేమ్ క్వశ్చన్ అడిగారండి, సేమ్ క్వశ్చన్ మెన్షన్ చేశాను. పెట్రోలియం ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా, 4 ఆప్షన్స్ ఇచ్చి పెట్రోల్ ఈజ్ ద క్లాసిఫైడ్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పారు.
రెన్యూవబుల్ రిసోర్స్ అండి. అంటే మళ్ళీ మనం నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ నాట్ ఏ ట్రాన్స్మిటెడ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో, సేమ్ క్వెషన్ అడిగారండి. ట్రాన్స్మిటెడ్ అని అడిగారు, అంటే దేనివల్ల. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విన్నర్ ఆఫ్ ద ఉమెన్స్ ఎలైట్ రేస్ అట్ ద 2025 ప్యారిస్ మ్యారథాన్. ఓకే. ఇక్కడేమో ఎవరు విన్నర్ అయ్యారు? మెన్స్ అండి, ఇక్కడేమో ఉమెన్స్. ఓకేనా, డిఫరెన్స్ ఉంది. మెన్స్, ఇక్కడ ఉమెన్స్. ఓకే. బట్ 2025 ప్యారిస్ మ్యారథాన్ గురించి అడిగారు. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద కిలోవాట్ అవర్ కేడబ్ల్యూహెచ్ ఇన్ జౌల్స్? సో 3.6 into 10⁶ జౌల్స్. ఓకే, దీనికి ఆన్సర్ ఇదేనండి. బడ్జెట్ ఇన్ 2024-25 అండ్ బడ్జెట్ ఇన్ 2025 and 26 యూనియన్ బడ్జెట్. సో దీని మీనింగ్ ఏంటంటే బడ్జెట్ అనేది మీరు అంటే యాక్చువల్గా దీంట్లో అయితే బడ్జెట్ ఇన్ 2024-25 క్వశ్చన్స్ అడిగారు. బట్ మనకి మ్యాక్సిమం అడుగుతుంది అయితే బడ్జెట్ 25-26 క్వశ్చన్స్ యూనియన్ బడ్జెట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అడుగుతున్నాడండి. సో ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ సపరేట్గా మీకు మెన్షన్ చేశాను. 25-26 బడ్జెట్ ఇంపార్టెంట్. డిస్కవర్ ద రెస్పిరేషన్ ఆఫ్ లైట్. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతే క్వశ్చన్స్ అండి. ఓవరాల్గా 13 క్వశ్చన్స్ చెప్పాను. సో ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అలాగే మీకు క్వశ్చన్ విత్ ఆన్సర్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్వశ్చన్ విత్ ఆన్సర్ క్విజ్ రూపంలో అక్కడ పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ చిన్నదాని బ్లాగ్స్ అని మెన్షన్ చేస్తే మీకు ఖచ్చితంగా అక్కడనే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అక్కడ నేనేం పీడిఎఫ్ పెట్టానండి. పీడిఎఫ్ అని అడుగుతున్నారు, పీడిఎఫ్ పెట్టను. క్విజ్ రూపంలో మీకు నాకు కుదిరినప్పుడల్లా మీకు ఈ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ క్విజ్ రూపంలో అనేది మెన్షన్ చేస్తూ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.